అందరికీ నమస్కారము। ఈ రోజు మన వీడియోలో శ్రీ సీతారాముల కళ్యాణం రోజు అంటే శ్రీరామనవమి రోజు రాముడికి సీతకు చాలా ఇష్టమైన వడపప్పు పానకం చలిమిడి ఏ విధంగా చేయాలి అన్నది ఈ వీడియోలో చెప్తాను। వడపప్పుకు ఏం చేయాలి అంటే ఒక కప్లో ఒక హాఫ్ కప్ వరకు పెసరపప్పును తీసుకోవాలి। ఈ పెసరపప్పును కూడా వాష్ చేసుకొని ఆ నీళ్ళను పారపోసి మళ్ళీ తర్వాత కొన్ని వాటర్ని వేసి ఒక 30 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి। 30 నిమిషాల తర్వాత చూడండి పప్పు అనేది డబుల్ క్వాంటిటీలో అవుతుందన్నమాట। ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా తీసేసి పప్పు అనేది పక్కన పెట్టుకోవాలి। ఈ పప్పులోనే మనం కొంచెం బెల్లం అనేది వేసుకుంటే అదే వడపప్పు నైవేద్యం। తర్వాత మనం పానకం అనేది తయారు చేద్దాము। ఈ పానకానికి ముందుగా బెల్లం అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని తీసుకోవాలి। ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి। ఒక స్పూన్ అనేది తీసుకొని బాగా కలుపుకుంటే బెల్లం అంతా కూడా బాగిపోతుంది, లేదంటే కాసేపు పక్కన పెట్టినా కూడా బెల్లం అనేది బాగా మెల్ట్ అయిపోతుంది। చూడండి కాసేపటికి కరిగిపోయింది। ఇప్పుడు మనం ఈ బెల్లాన్ని వడకట్టుకోవాలి, ఎందుకంటే ఈ బెల్లంలో డస్ట్ అనేది చాలా వరకు ఉంటుంది, అందువలన అలానే ఎప్పుడు వాడకూడదు, వడకట్టుకోవాలి। వడకట్టిన తర్వాత వాడుకోవాలి। ఇప్పుడు ఈ పానకంలో ఒక 1/4 స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేసుకున్నాను। అంతేకాకుండా ఇంకొక 1/4 స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। అంతే మనకు పానకం అనేది రెడీ అయిపోయింది। స్మెల్ అయితే చాలా బాగుంటుంది, ఈ మూడు కలిసిన స్మెల్ ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు। ఇప్పుడు చలిమిడి ఎలా చేయాలో చూద్దాము। మొదటగా అయితే ఒక హాఫ్ కప్ బియ్యం అయితే తీసుకున్నాను। నేను ఈ బియ్యాన్ని ఆల్రెడీ నానబెట్టాను, ఒక 3 అవర్స్ బాగా నానిపోయాయి। ఏం లేదు, బియ్యం ఒక హాఫ్ కప్ తీసుకొని వాటర్తో కడిగి పారపోసి ఆ బియ్యంలో మళ్ళీ కొన్ని వాటర్ అనేవి యాడ్ చేసి 3 గంటలు పక్కన పెడితే సరిపోతుంది। చూడండి ఇప్పుడు నేను నానిన బియ్యాన్ని ఇలా ఒక క్లాత్ అనేది వేసి దానిపైన స్ప్రెడ్ చేసుకొని ఫ్యాన్ కింద పెట్టాను। ఒక 10 మినిట్స్ అయిపోయిన తర్వాత బియ్యం అనేవి బాగా ఆరిపోయాయి। తర్వాత చిన్న మిక్స్ జార్ అనేది తీసుకొని ఈ బియ్యాన్ని మొత్తం కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట। చూడండి మెత్తగా గ్రైండ్ అయిపోయింది। ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసుకొని కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకొని ముద్దలాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఈ పిండిలో ఒక 1/4 స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి। యాలకుల పొడిని ఎక్కువగా యాడ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది। అంతేకాకుండా బెల్లాన్ని కూడా చూసుకొని యాడ్ చేసుకోవాలి। బెల్లంని ఎక్కువగా యాడ్ చేసినా కూడా ఈ రెసిపీ అనేది సరిగ్గా రాదు, అంటే బాగా జారుడు గుణం అనేది వస్తుంది। కరెక్ట్గా యాడ్ చేస్తేనే గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా నార్మల్గా ఉంటుంది। లేదంటే ఇందాక మనం మిక్స్ జార్లో మిక్స్ చేసుకున్నాం కదా, అందులోనే ఈ పిండి ఉన్నప్పుడే అందులోనే బెల్లాన్ని యాడ్ చేసుకొని మిక్సీ అనేది గ్రైండ్ చేసుకోవచ్చు। అలా కూడా ముద్దలాగా తయారవుతుంది, బాగుంటుంది, తొందరగా కూడా అయిపోతుంది। ఎందుకంటే బెల్లం చిన్న చిన్నగా ఉంటాయి కదా, వాటన్నిటిని చేయడం అంటే చాలా కష్టం కదా, అందుకే ఈ మిక్స్ జార్లో వేసుకుంటే తొందరగా అయిపోతుంది। చూడండి ఎలా అయిపోయిందో। ఇప్పుడు దీన్ని మనం ఒక ముద్దలాగా చేసుకోవడమే, అంతే, చలిమిడి రెడీ అయిపోయినట్టే। ఈ చలిమిడి తొందరగా ముద్దకొస్తుంది, స్మెల్ అయితే చాలా సూపర్గా ఉంది। చలిమిడిది ఇంకా పానకంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। సీతారాములకి చాలా ఇష్టమైన నైవేద్యం అనేది రెడీ అయిపోయింది। ఈ 3 నైవేద్యాలను కూడా మనం శ్రీరామనవమి రోజు పెట్టినట్లయితే చాలా మంచిది। అంతేకాకుండా ఈ నైవేద్యాలు అంటే అమ్మవారికి కూడా చాలా ఇష్టం। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి। ధన్యవాదాలు। మరో మంచి వీడియోతో మనం కలుద్దాం।